శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. కన్యా రాశి వారు సింహం లాంటి ధైర్యం, పసిపాప లాంటి మనసు ఉన్న మీకు సాక్షాత్తు ఆ దైవ బలము, ఆ పరమేశ్వరుని మరియు వెంకటేశ్వర స్వామి వారి దివ్య రక్షణ కవచం ఎల్లప్పుడూ కూడా తోడుంటుందండి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఒక ఎత్తు, ఇకపై మీరు చూడబోయే సుఖ సంతోషాలు మరో ఎత్తు. ఈ ఆగస్టు 15 నుండి కూడా 18 వరకు ఉన్న ఈ కాలం మీ జీవితంలో ఒక సరికొత్త గోల్డెన్ పీరియడ్ అండి. కన్యా రాశి వారు సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో మీరు వినబోయే అత్యంత అరుదైన, అత్యంత శక్తివంతమైన రహస్యం అండి ఇది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా దైవ సంకేతాలు అందవు. కానీ మీరు ఆ అదృష్టవంతుల్లో ఒకరండి. ఎందుకు అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మీ జాతకంలో ఒక మహారాజయోగం ఉదయించబోతుందండి. ఇది కేవలం ఒక చిన్న మార్పు కాదండి. మీ తలరాతను పూర్తిగా తిరగరాసి ఒక అద్భుతమైన దైవ నిర్ణయం. మీ జీవితంలో కొత్త దారులు మారుతూ ఉండగా ఆ భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతం ఏంటి? అదృశ్యంగా మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడుతున్న ఆ శక్తి ఎవరు? ఇప్పటి వరకు మీరు అనుభవించిన కన్నీళ్లు, అగ్ని పరీక్షలు ఇప్పుడు ఎలా అద్భుతాలుగా మారబోతున్నాయి? ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ వీడియోని స్కిప్ చేస్తే మీరు కేవలం ఒక సమాచారాన్ని మాత్రమే కాదు, మీ జీవితాన్ని మార్చగలిగే ఒక సువర్ణ అవకాశాన్ని చేజేతులా వదిలేసుకున్నట్లే అవుతుంది. అందుకే ఈ వీడియోని ప్రతి సెకను కూడా అత్యంత ఏకాగ్రతతో వినండి. ఈ వీడియోలో మీ జీవితంలో కొత్త వెలుగులు నింపే ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయితే ఎప్పుడైనా ఆలోచించారా అండి? ఎన్ని కష్టాలు వచ్చినా మీరే ఎందుకు భరించాల్సి వస్తుంది? అందరికంటే ఎక్కువ బాధ మీకు ఎందుకు ఎదురవుతుంది? దీని వెనుక ఒక గొప్ప రహస్యం ఉంది. భగవంతుడు ఎవరికైనా ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చే ముందు వారిని అగ్ని పరీక్షకు గురి చేస్తాడు. మీరు ఆ పరీక్షలో నిలబడిన ధీరులు. ఈ నిష్కల్మషమైన హృదయం, మీ న్యాయబద్ధమైన ప్రవర్తన ఆ దైవానికి తెలుసు. మీరు ఎవరికి చెడు చేయలేదు, మోసం చేయరు. అందుకే ఈసారి దైవం మీకు ప్రత్యేకమైన అనుగ్రహాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ ప్రపంచంలో నిజమైన భక్తులకు మాత్రమే ఇలాంటి ముందస్తు సంకేతాలు వస్తాయి. మీరు ఈ మాటలు వింటున్నారు అంటే ఒక అజ్ఞాత దివ్యశక్తి ఎప్పుడు మీకు కాపలాగా ఉంటూ మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. మీరు ఒంటరి వారు కాదండి. ఈ ఆగస్టు 15 నుంచి కూడా 20 తేదీల మధ్య మీ జీవితంలో ఒక భారీ మలుపు అనేది రాబోతుంది. ఆ మార్పు ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఒక స్పష్టత వస్తుందండి. చాలా మంది ఇలాంటి సంకేతాలు సాదాసీదాగా తీసుకుని పొరపాటు చేస్తూ ఉంటారు. కానీ మీరు అలా చేయకండి. ఇది మీ జీవితాల్లో ఒక గొప్ప వెలుగుని నింపబోతుంది. ఎవరైనా మిమ్మల్ని తక్కువ అంచనా వేసినా, మీ వెనుక గోతులు తవ్వినా భయపడకండి. ఎందుకంటే మీ పక్షాన ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. మీ కష్టాలు తీరి మీ కలలన్నీ నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ఇది ఎలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ నిజాన్ని వింటే ఎవరైనా కూడా షాక్ అవ్వాల్సిందేనండి. ఇది సాధారణ జ్యోతిష ఫలం అయితే కాదండి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీకోసం సిద్ధం చేసిన ఒక దివ్య ప్రణాళిక. ఇక వివరాలకు వెళ్లే ముందు మాదొక చిన్న వినపం అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇలాంటి దైవిక సందేశాలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి. కన్యా రాశి వారు, మీరు గత కొన్ని రోజులుగా గమనిస్తూ ఉన్నారా? మీ ఇంటి పరిసరాల్లో కొన్ని వింతైన మార్పులు జరుగుతూ ఉన్నాయా? మీకు అర్థం కాని విచిత్రమైన కలలు వస్తూ ఉన్నాయా? ఎవరు అదృశ్య శక్తి మిమ్మల్ని నిరంతరం గమనిస్తున్నట్లు, మీ వెంటే ఉన్నట్లు మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే వినండి. కన్యా రాశి జాతకుల ఇళ్ల దగ్గరకు ప్రతిరోజు ఆ దైవక శక్తులు వస్తున్నారనేది ఒక గొప్ప గోప్యమైన ఆధ్యాత్మిక సత్యం. వారు కేవలం మిమ్మల్ని చూడటానికి రావడం లేదు, ఒక పవర్ఫుల్ సందేశాన్ని అందించడానికి, మిమ్మల్ని పెను ప్రమాదాల నుంచి రక్షించడానికి వస్తున్నారు. భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించడానికి ఎప్పుడు ఒకే రూపంలో రాడు. కొన్నిసార్లు మనుషుల రూపంలో సాయం చేస్తాడు, మరికొన్నిసార్లు మోగ జీవాల రూపంలోనూ కనిపిస్తారు. ఇంకొన్నిసార్లు ఇలా దైవిక శక్తుల రూపంలో మన కళ్ళ ముందే సంచరిస్తూ ఉంటారు. కానీ మనం వాటిని కేవలం సాధారణ విషయాలుగా భావించి ఆ దైవిక అవకాశాన్ని చేజాతులారా కోల్పోతూ ఉంటాం. ఈ దైవిక శక్తులు మీ చెంతకు రావడం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. కష్టాల కడలికి ముగింపు. ఆగస్టు 15 నుంచి 18 వరకు కూడా కన్యా రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, అవమానాలను భరించారు. పైకి నవ్వుతూ ప్రశాంతంగా కనిపించేవారే మీ వెనుక మిమ్మల్ని చిన్నచూపు చూశారు. మీ ప్రయత్నాలు ఎన్నిసార్లు విఫలమయ్యాయో దానికి కారణం మీ సామర్థ్యం తక్కువని కాదండి, కేవలం మీ కాలం కలిసి రాలేదని గుర్తుంచుకోండి. కానీ ఆగస్టు 15 నుంచి 18 తేదీల నుంచి కూడా మీకు పరిస్థితులన్నీ కూడా తలకిందులు అనేది కాబోతున్నాయండి. ఈ తేదీల తర్వాత కన్యా రాశి వారి జీవితంలో గ్రహాల స్థితిగతులు ఒక అద్భుతమైన మలుపును తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన బుధుడు మరియు గురు గ్రహాల అనుకూలతో పైనుంచి అద్భుతమైన శక్తి ప్రవహిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలాంటి సమయం ఒక వ్యక్తి జీవితం మొత్తాన్ని పూర్తిగా మార్చడానికి సంకేతం అండి. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు ఒక ఎత్తైతే ఈ తేదీల తర్వాత మీకు అందబోయే ప్రతిఫలాలు మరొక ఎత్తవుతాయి. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తులు మీ నుంచి
దూరం కావడం మొదలవుతుంది. కొందరు ఎలాంటి కారణం లేకుండానే మీ జీవితం నుంచి విడిపోతున్నట్లు అనిపించవచ్చు. అయితే దీన్ని నష్టంగా భావించకండి. ఇది మీ జీవితంలో చెడును తొలగించే శుభారంభం మరియు పవిత్రమైన శుద్ధి ప్రక్రియ. ఇప్పటి వరకు మీరు మీ జీవితాన్ని ఎంతో భారంగా లాక్కొచ్చారు. కానీ ఇప్పుడు అదృష్ట అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు కలలో కూడా ఊహించని కొత్త దారులు మీ ముందు తెరుచుకోబోతున్నాయండి. ఈ తేదీల తర్వాత మీ ఆలోచన విధానంలో కూడా గొప్ప పరిపక్వత అనేది రాబోతుంది. గతంలో మిమ్మల్ని బాధించిన చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీకు చాలా అల్పంగా కనిపిస్తాయి. ఇది కేవలం మీ మనసు మారటం కాదండి, సాక్షాత్తు ఆ దైవమే మీలో కలిగిస్తున్న మహామార్పు. ఆ వెంకటేశ్వర స్వామి వారితో కన్యా రాశి వారికి పూర్వజన్మ నుంచి కూడా విడదీయరాని అనుబంధం ఉంటుంది. మీరు గమనించారో లేదో కానీ మీ జీవితంలో ప్రాణాపాయం లేదంటే పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతూనే వచ్చింది. ఈ కాలంలో ఆ దైవక శక్తి మీ వెనుక మరింత బలంగా నిలబడబోతుంది. మీరు దైవాన్ని తలుచుకున్నా తలుచుకోకపోయినా ఆ దైవమే మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ సమయంలో మీకు అకస్మాత్తుగా భక్తి పెరుగుతుంది. అప్పటి వరకు ఆధ్యాత్మికతపై పెద్దగా దృష్టి లేని వారు కూడా మనసులో దైవాన్ని తలుచుకోవడం, దీపం వెలిగించాలనిపించడం, దైవిక మంత్రాలు వినాలనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇది మీ ఆత్మస్థాయిలో జరుగుతున్న అద్భుతమైన మార్పు. స్వామివారి కృప మీపై ఉన్నప్పుడు ఒక లక్షణం స్పష్టంగా కనిపిస్తుందండి. అదేంటి అంటే భవిష్యత్తులో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు మీకే స్పష్టంగా అర్థమవుతుంది. నిలిచిపోయిన పనులు మళ్లీ కదలటం, ఆగిపోయిన డబ్బు తిరిగి రావటం వంటి అద్భుతాలను మీరు స్వయంగా చూస్తారండి. ఈ అదృశ్య దివ్యశక్తి మీ జీవితంలోనికి ప్రవేశించింది అంటే అది మీ కష్టాలు తీరబోతున్నాయని ఇచ్చే అభయం కావచ్చు, లేదంటే రాబోయే ప్రమాదం గురించి చేసే హెచ్చరిక కావచ్చు. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కన్నీళ్లు, మీరు ఎదుర్కొన్న సవాళ్లు, వీటన్నింటి వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు మీకు అర్థం కాబోతుంది. కన్యా రాశి వారు ఎందుకు ఇంతకాలం ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది? ఇతరులు ఆనందంగా ఉన్నప్పుడు మీరు మాత్రమే ఎందుకు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు? మీ మనసులోని వేదనను ఎవరికీ చెప్పుకోలేక నిశ్శబ్దంగా ఎందుకు భరించారు? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఆ పరమేశ్వరుడు మరియు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహ రాకతో ముడిపడి ఉంటుంది. ఈ ఆగస్టు 15 నుంచి 20 వరకు మీకు రావాల్సిన న్యాయం మీరు అడగకపోయినా మీ దగ్గరికే వస్తుంది. నిజానికి కన్యా రాశి వారు గత జీవితం అంతా కూడా ఇతరుల కోసం త్యాగం చేయడంలోనే గడిచిపోయింది. మీరు అందరికీ మంచి చేశారు, అందరినీ నమ్మారు. కానీ చాలా మంది మీ నమ్మకాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. ఇది మీ బలహీనత కాదండి, గడిచిన కొన్ని ఏళ్లుగా మీరు అనుభవించిన కర్మ ఫలితం మాత్రమే. ఆ కష్టకాలం ఇప్పుడు ముగిసింది. కుటుంబంలో అవమానాలు, ఉద్యోగంలో అసంతృప్తి, చేతిలో పైసా లేని పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారు చేసిన మోసం, ఇవన్నీ ఒకే వ్యక్తి జీవితంలో ఎందుకు జరుగుతాయండి? ఈ ప్రశ్న మీ మనసును ఎన్నో రాత్రులు వేధించే ఉంటుంది. జ్యోతిష్య పరంగా చూస్తే కన్యా రాశి వారు గత జన్మలో చేసుకున్న కొన్ని గొప్ప త్యాగాల వల్ల ఈ జన్మలో ఫలితాలు పొందడంలో కొంత ఆలస్యమైంది. చిత్రం ఏంటంటే మీరు ఎవరికైతే ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారో వాళ్లే మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని వేధించారు. కానీ గుర్తుంచుకోండి, ఇది మీ కష్టాల ముగింపు దశ. మీ బాధలు మిమ్మల్ని విరిచేయడానికి రాలేదండి, మిమ్మల్ని ఒక వజ్రంలాగా తీర్చిదిద్దడానికే వచ్చాయి. మీరు ఎంతగా కృంగిపోయారు అంతకంటే బలంగా తిరిగి రాబోతున్నారు. మీరు ఎంత కోల్పోయారు అంతకు 10 తిరిగి పొందే సమయం కూడా ఆసన్నమైంది. ఈ ఆగస్టు 15 నుంచి 20 తేదీల మధ్య మీ కష్టాలకు ముగింపు కార్డు పడబోతుంది. ఇప్పటి వరకు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక శక్తిగా మారుతూ ఉంది. అసలైన ఈ తేదీల తర్వాత కన్యా రాశి వారికి కొత్త జీవితం కాదండి, అసలైన జీవితం అనేది మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు కేవలం కాలం గడిపారు, కానీ ఇక్కడ నుంచి మీకు జీవితాన్ని అనుభవిస్తారండి. ఈ రెండింటికి చాలా తేడా అనేది ఉంటుంది. మీరు చేసే పనిలో ఉత్సాహం పెరుగుతుంది, మీరు మాట్లాడే మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. నేను సామాన్యుడిని కాదు, నా వల్ల ఏదైనా సాధ్యమనే ఒక వింతైన ఆత్మవిశ్వాసం మీలో పడుతుంది. ఇదే మీ విజయానికి మొదటి పెట్టండి. మీ నిర్ణయాలలో ఒక స్థిరత్వం కూడా వస్తుంది. ఇంతవరకు అయోమయంలో ఉన్న మీరు ఇప్పుడు ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఇది కేవలం మీ మనసులో కలిగే మార్పు కాదండి, గ్రహాలు మీకు ఇస్తున్న బలం. ఈ కాలంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ తలరాతను మార్చేస్తుంది. ఆవేశంతో కాకుండా ఆలోచనతో మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని వేరే స్థాయికి తీసుకువెళ్తుంది. కన్యా రాశి వారికి ఆర్థికంగా స్థిరపడే ముందు వారిలో ఈ లక్షణాలు అనేవి స్పష్టంగా కనిపిస్తాయండి. చుట్టూ జనాలు ఉన్నా కూడా మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇది బాధ కాదండి, మీ లోపల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది అనటానికి సంకేతం. అయితే నిద్రలో వింతైన అనుభవాలు కూడా వస్తాయి. మీ కలలో వింతైన రూపాలు లేదంటే భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు కూడా కనిపిస్తాయండి. మీరు దేనికి భయపడరు, మీలో ధైర్యం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని బలమైన కోరిక చిగురుస్తుంది. ఇది కేవలం కోరికలు కాదండి, సాక్షాత్తు ఆ దైవం మీకు ఇస్తున్న ప్రేరణ. భవిష్యత్తులో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. నిలిచిపోయిన పనులు మళ్లీ కదలటం, ఆగిపోయిన డబ్బు తిరిగి రావటం వంటి అద్భుతాలు మీరు స్వయంగా చూస్తారు.
అప్పటి వరకు ఆధ్యాత్మికపై పెద్దగా దృష్టి లేని వారిలో కూడా మనసులో దైవాన్ని తలుచుకోవడం, దీపం వెలిగించాలనిపించడం జరుగుతుంది. ఈ మార్పులు మీరు కనిపిస్తే మీ దశ తిరగబోతుంది అని అర్థం చేసుకోండి. ఇక నా కాలం మొదలైంది అని ప్రతి కన్యా రాశి వ్యక్తి గర్వంగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. అయితే ఒక్కసారి మీ గతాన్ని నెమరవేసుకోండి. గతంలో మీ జీవితంలో కొన్ని ప్రమాదకరమైన సంఘటనలు జరిగే ఉండవచ్చు. ప్రాణాపాయ స్థితి నుంచి మీరు త్రుటిలో తప్పించుకొని ఉండవచ్చు. అప్పట్లో అది అదృష్టం అని మీరు అనుకుని ఉండవచ్చు. కానీ అది అదృష్టం కాదు. ఆ పరమేశ్వరుడు మరియు వెంకటేశ్వర స్వామి వారి అదృశ్య రక్షణ. వారు ఎప్పుడు మీ నీడలాగా మీ వెంటే ఉన్నారు. మీరు ఏదో ఒక పని మీద బయటకు వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా ఏదో అడ్డంకి వచ్చి మీరు ఆగిపోయే ఉంటారు. తీరా చూస్తే మీరు వెళ్లాల్సిన దారిలో ఒక పెద్ద ప్రమాదం జరిగిందని తర్వాత మీకు తెలిసే ఉంటుంది. ఇది యాదృచ్ఛికమైతే కాదు. ఆ దైవ శక్తి మిమ్మల్ని అడ్డుకుని కాపాడింది. అలాగే మీరు తీసుకోబోయే ఒక తప్పుడు నిర్ణయం చివరి నిమిషంలో మారిపోయే ఉంటుంది. అప్పట్లో మీరు అసహనానికి గురై ఉండవచ్చు. కానీ తర్వాత అది మంచిదే అని మీరు గ్రహించే ఉంటారు. ఇవన్నీ ఆ భగవంతుడు మిమ్మల్ని తప్పుడు మార్గం నుంచి మళ్లించిన పవిత్రమైన సంకేతాలండి. ఇప్పటి వరకు జరిగిన ప్రతి చిన్న సంఘటన వెనుక ఒక అజ్ఞాత దివ్యశక్తి పనిచేస్తుందండి. ఆ పరమేశ్వరుని కృప కేవలం మీకు కాపలాగా ఉండటమే కాదు, మీ జీవితాన్ని ఒక ఉన్నతమైన దిశలోనికి నడిపిస్తుంది. మీరు అనుభవించిన అగ్ని పరీక్షలు ఇప్పుడు పూర్తిగా ముగిపోతున్నాయి. కానీ ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన హెచ్చరికనైతే గమనించాలి. కన్యారాశి వారికి ప్రస్తుతం నిర్దిష్టి ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఇది సామాన్యమైన విషయం కాదు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ శ్రేయోభిలాషులైతే కాదు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీరు పతనం అవ్వాలని కోరుకునేవారు మీ వెంటే ఉన్నారు. బయటికి ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తులు లోపల మాత్రం కుట్రలు పన్నుతూ ఉన్నారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగినా, మీరు కొత్త వస్తువులు కొన్నా వారి కళ్ళు అసూయతో రగిలిపోతూ ఉన్నాయి. వారి చూపు మీపై ఒక విష ప్రభావంలాగా పడుతూ ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీ వ్యక్తిగత విషయాలను, మీ ఆర్థిక రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. మీరు ఎదుగుతున్న వేగాన్ని చూసి వారు భయపడుతూ ఉన్నారు. అందుకే మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తూ ఉన్నారు. కానీ గుర్తుంచుకోండి, ఆ దైవక శక్తి యొక్క రక్షణ కవచం మీ చుట్టూ ఉన్నంతకాలం ఏ నిర్దిష్టి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాకపోతే మీరు అప్రమత్తంగా ఉండటం మీ బాధ్యత. అయితే ఈ ఆగస్టు 15 నుంచి 20 తేదీ వరకు కూడా మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఒక ఊహించని అద్భుతమైన మలుపైది కనిపించబోతుంది. కన్యారాశి వారు డబ్బు విషయంలో ఎప్పుడు కూడా ఒక వింతైన సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. సంపాదన ఎంత ఉన్నా కూడా చేతిలో నిలవదు. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఎప్పుడు కూడా ఆలస్యంగానే వస్తుంది. ఇదంతా ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడిన ఒక కర్మ చక్రం మాత్రమేనండి. కానీ ఈ తేదీల తర్వాత మీ ధనయోగం పూర్తిగా మారిపోతుంది. ఇది ఏదో లాటరీ తగిలినట్టుగా ఒక్కసారిగా వచ్చి పడిపోయే అదృష్టం కాదండి. ఇది చాలా నిలకడగా క్రమంగా పెరుగుతూ మీ దగ్గరే ఉండిపోయే సంపాదన. మీరు గతంలో చేసిన శ్రమకు అసలైన విలువ దక్కే సమయం కూడా ఇప్పుడే మొదలవుతుంది. ఈ కాలంలో కన్యా రాశి వారికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడతాయండి. కేవలం ఒకే జీతంపై లేదంటే ఒకే వ్యాపారంపై ఆధారపడే పరిస్థితి నుంచి మీరు బయటపడతారు. మీరు అసలు ఊహించని ఒక మార్గం ద్వారా మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. డబ్బు విషయంలో మీ ఆలోచన విధానంలో కూడా ఒక వింతైన మార్పు అనేది వస్తుంది. ఇప్పటి వరకు డబ్బు రాగానే ఖర్చు చేసిన మీరు ఇప్పుడు దాన్ని ఎలా దాచుకోవాలి, ఎలా రెట్టింపు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరో వచ్చే చెప్తే కాదండి, మీ అంతరాత్మ ఇచ్చే సలహా మేరకు మీరు పొదుపు చేయడం మొదలు పెడతారు. ఈ తేదీల తర్వాత అప్పుల బాధ నుండి మీకు పరిపూర్ణమైన విముక్తి లభిస్తుంది. కొత్తగా అప్పులు చేసే అవకాశం రాకపోగా ఉన్న పాత బాకీలు కూడా క్రమంగా తీరిపోతాయి. మీరు గమనించారో లేదో, కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే మీకు విపరీతమైన అలసట అనిపిస్తూ ఉంటుంది, లేదా బాగా జరుగుతున్న పనులు అకస్మాత్తుగా ఆగిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావాలనండి. కానీ ఆ మరుక్షణమే దైవక శక్తులు ఆ ప్రభావాన్ని తొలగించి మీకు ఉపశమనం కలిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మరింత అప్రమత్తంగా ఉండటం. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ ప్లాన్లు మరియు సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి. మీ మౌనమే మీకు అతిపెద్ద ఆయుధం. ఈ సమయంలో మీరు ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది. మీరు మాట్లాడే ప్రతి మాటపై నిఘా ఉంచండి. ఎందుకంటే మీరు అనుకోకుండా అన్న చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారి మీకు వ్యతిరేకంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. ఇతరులపై అతిగా ఆధారపడటం తగ్గించి మీ పనులు మీరే చేసుకోండి. మీరు దైవ రక్షణలో ఉన్నారని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే జాగ్రత్తగా ఉండడం కూడా ఒక రకమైన రక్షణేనండి. ఈ దశలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా కీలకం. ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీస్తుంది. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. మీరు చేసిన మంచితనానికి ఫలితం ఇచ్చే సమయం దగ్గర పడింది. కానీ ఇంకా కొన్ని అగ్ని పరీక్షలు మిగిలి ఉన్నాయి. వాటిని దాటితేనే మీ జీవితంలో ఒక మహా అద్భుతం సంభవిస్తుంది. కొత్తగా అప్పులు చేసే అవకాశం రాకపోగా ఉన్న పాత బాకీలు కూడా క్రమంగా తీరిపోతాయంటే డబ్బు చేతిలోనికి రావడం కంటే వచ్చిన డబ్బు ఇంట్లో నిలవడం అనేది నిజమైన ధనయోగానికి అసలైన సంకేతం అండి. అది ఈ ఆగస్టు 15 నుంచి 20 తేదీల నుంచి మీకు సంపూర్ణంగా సాధ్యమవుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న కన్యా రాశి వారి విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా ఒకే రకమైన తీవ్రమైన నిరాశతో ఉన్నారు.
నేను ఎంత కష్టపడినా పై అధికారులు గుర్తించడం లేదు, నాకంటే తక్కువ పనిచేసిన వాళ్ళకు గుర్తింపు వస్తుంది అని మీలో మీరే కుమిలిపోతూ ఉంటారు. కానీ ఆగస్టు 15 నుంచి కూడా ఆ పరిస్థితులన్నీ తలకిందులవుతున్నాయండి. మీ ప్రతిభను, మీ కష్టాన్ని ఎప్పుడు పై అధికారులు గుర్తిస్తారు. ఇంతకాలం మీ మాటను లెక్కన చేయని వారు కూడా ఇప్పుడు మీ సలహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ అభిప్రాయానికి ఆఫీసులో గౌరవం, విలువ పెరుగుతూ ఉంటుంది. అంతేకాదండి, ఈ తేదీల తర్వాత నుంచి మీకు ఉద్యోగ మార్పుకు సంబంధించిన ఒక బలమైన ఆలోచన లేదంటే మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి. అది మీ కెరియర్ను మరో స్థాయికి తీసుకువెళ్తుంది. బాధపడకండి, భయపడకండి. ఈ మార్పును మీ మేలు కోసమే జరుగుతుందని గట్టిగా గుర్తుంచుకోండి. కొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడుతూ ఉంటే మరికొందరికి ప్రస్తుతం పనిచేస్తున్న చోటే ఉన్నత పదవులు కూడా దక్కుతున్నాయి. ఈ తేదీల తర్వాత మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక గట్టి పునాదిలాగా మారుతుంది. అయితే ఇక్కడ నుంచి ఒక చిన్న హెచ్చరిక అండి. అవకాశం రాగానే ఆవేశంతో లేదని తొందరపాటి నిర్ణయం తీసుకోకండి. ప్రతి ఆఫర్ వెనుక ఒక చిన్న పరిశీలన ఉండాలి. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాటను శ్రద్ధగా వినండి. కన్యా రాశి వారికి డబ్బు కంటే కూడా ముందు గౌరవం వెతుక్కుంటూ వస్తుంది. ఆ గౌరవం మీకు ఆటోమేటిక్గా తగిన ఆదాయాన్ని కూడా పెంచుతుంది. ఇక వ్యాపారం చేసే వారికైతే గడిచిన కొంతకాలం మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మాటల్లో చెప్పలేనిది. కానీ ఈ తేదీల తర్వాత మీ పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు మీ బుర్రలో ఉన్న ధైర్యం సరిపోక మొదలు పెట్టలేకపోయిన కొన్ని ఐడియాలను ఇప్పుడు మీరు కార్యరూపంలోనికి తీసుకువస్తారు. ఈ కాలంలో మీకు కొత్త వ్యక్తులు పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల మీ వ్యాపారాన్ని ఒక అద్భుతమైన మలుపు తీసుకురాబోతున్నాయి. అందరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదండి, కానీ సరైన వ్యక్తిని మాత్రం వదులుకోకూడదు అనే వివేకం మీకు ఈ సమయంలో ఖచ్చితంగా బోధపడుతుంది. లాభాలు ఒక్కసారిగా రాకపోయినా మీరు వేసే ప్రతి అడుగు కూడా చాలా బలంగా ఉంటుంది. ఈ ఏడాది చివరిలో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ ఎదుగుదల చూసి మీకే ఆశ్చర్యం వేస్తుంటుంది. చాలా మందికి తెలియదండి, తమ జీవితంలో వస్తున్న సమస్యలకు కారణం తామే తెలియక చేసిన ఇటువంటి దోషాలేనని. ఒకవేళ మీ జీవితంలో కూడా ఎలాంటి పనులు ఆగిపోతున్నా, మనసులో నిరంతరం అశాంతి ఉన్నా, అది గ్రహ దోషాలు లేదంటే కాలం తెచ్చిన సంకేతం కావచ్చు. మరి ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి? ఆ భగవంతుడిని పూర్తిగా అనుగ్రహం పొంది మీపై ఉన్న చెడు ప్రయోగాలను నరిచి ఎలా పటాపంచలు చేయాలి? ఆ వివరాలన్నీ కూడా ఎప్పుడు వివరాల్లో చివరిలో చెప్పుకుంటామండి. ఆగస్టు 15 నుంచి కూడా మీరు పాటించాల్సిన ఆ ఒక్క నియమం ఏంటో కూడా తెలుసుకోవాలంటే వీడియోని అసలు స్కిప్ చేయకండి. కన్యా రాశి వారు, మీరు తెలుసుకోవాల్సిన మరో చేదు నిజం ఏంటి అంటే, ఈ సమస్యలన్నీ కూడా కేవలం బయట శత్రువుల వల్ల మాత్రమే కాదండి, కాలం తెచ్చిన కొన్ని అగ్ని పరీక్షల వల్ల కూడా కలుగుతూ ఉన్నాయి. దైవం మనకు సంకేతాలు పంపినప్పుడు మనం వాటిని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. భగవంతుడు అవకాశం ఎప్పుడు ఇస్తాడు? దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత. ఈ మధ్యకాలంలో మీకు విచిత్రమైన ఆధ్యాత్మికమైన కళలు వచ్చినా లేదంటే దైవక సంకేతాలు అనుభవంలోనికి వచ్చిన వాటిని యాదృచ్ఛికమని కొట్టి పారేయకండి. అది సాక్షాత్తు ఆ దైవం ఇస్తున్న నిగూఢమైన సందేశం. ఇప్పుడు మీరు కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఆ దైవ సంకేతాలను గౌరవించి మీ జీవితాన్ని మార్చుకుంటారా, లేక నిర్లక్ష్యం చేసే కష్టాలని కొనసాగిస్తారా? మీ నిర్ణయంపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దైవానుగ్రహం పొందాలి అంటే మనం కూడా కొంత శ్రద్ధ చూపాలి. ఇప్పటి నుంచి కూడా ఇతరులకు అకారణంగా చెడు తలపెట్టకండి. ప్రకృతిని, తోటి మనుషులను గౌరవించడం నేర్చుకోండి. ఇది మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీని, కవచాన్ని సృష్టిస్తూ ఉంటుంది. మీరు చేసే చిన్న మంచి పని కొండంత ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీరు చేసే చిన్న పొరపాటు కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. ఆ పరమేశ్వరుడు మీపై దృష్టి పెట్టినప్పుడు మీరు చూపించే సంయమనమే మిమ్మల్ని ఆపదల నుంచి కాపాడుతుంది. మరి ఈ సమస్యల నుంచి బయటపడి ఆ దైవానుగ్రహం పూర్తి స్థాయిలో పొందడానికి మీరు చేయాల్సిన ఆ సులభమైన కానీ అత్యంత ప్రభావవంతమైన మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పౌర్ణమి రోజు లేదంటే ప్రతి సోమవారం అత్యంత పవిత్రమైనదండి. ఆ రోజున మీకు దగ్గరలో ఉన్న శివాలయం లేదంటే విష్ణు ఆలయానికి వెళ్ళి భక్తితో స్వామివారికి పూజలు చేయండి. ఇది మీపై ఉన్న దోషాలను లేదా కర్మ బంధాలను పటాపంచలు చేసి దైవానుగ్రహాన్ని త్వరలో ఆకర్షిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదంటే సాయంత్రం కనీసం 11 సార్లు ఓం నమ శివాయ లేదంటే ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రంలోని దైవక శక్తి మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి మనసుకు ప్రశాంతతని ఇస్తుందండి. మీ ఇంట్లో ఉన్న ఒక చిన్న పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచుకొని ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించండి. చాలా మంది కన్యా రాశి వారు బయటకు ఎంతో నవ్వుతూ ప్రశాంతంగా కనిపిస్తూ ఉన్న లోపల మాత్రం అప్పుల భారం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు గురించి భయం మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. కానీ ఆగస్టు 15 నుండి ఈ సమస్యలన్నీ కూడా ఒక క్షణంలో మాయం కాకపోయినా వాటిని ఎదుర్కొనే ఒక అద్భుతమైన ధైర్యం అనేది మాత్రం మీలో సాక్షాత్తు ఉద్భవిస్తుంది. అప్పులు తీర్చే కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి. మీరు అడగకపోయినా ఎక్కడో ఒక చోట నుండి మీకు ఊహించిన సహాయం అనేది అందబోతుంది. ఒకవేళ ఏవైనా ఆశ తగాదాలు ఉంటే అవి కూడా శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. రావాల్సిన పాత బాకీలు కూడా వసూలవుతాయి. ఇక మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఇంటి కోసం మీరు ఎంత త్యాగం ఎంత చేసినా మీకు తగిన గుర్తింపు కానీ గౌరవం కానీ దక్కక ఎంతో బాధపడ్డారు. కానీ ఈ తేదీల తర్వాత మీ కుటుంబంలో మీ మాటకు తిరుగులేని విలువ పెరుగుతుంది. మిమ్మల్ని ఎంతకాలం నిర్లక్ష్యం చేసిన వారే నేరుగా మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. బంధాల మధ్య ఉన్న గ్యాప్ తగ్గి అందరూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే అద్భుతమైన రోజులు ఇక్కడి నుంచి కూడా మొదలవుతాయి. ఓపిక పట్టండి. మీ మంచితనమే చివరికి మిమ్మల్ని గెలిపిస్తుంది. ఈ తేదీల తర్వాత మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి
ఇంట్లో పెద్దల నుంచి పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. మీ మాట సమాజంలో మరియు ఇంటా బయట ఘనంగా గౌరవించబడుతుంది. గత కొంతకాలంగా బంధాల్లో ఉన్న గందరగోళం, అనవసరమైన గొడవలు క్రమంగా తీరిపోతాయి. ఇక్కడ ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. మీ స్వభావాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవారు మీకు మరింత దగ్గర అవుతారు. మిమ్మల్ని కేవలం స్వార్థం కోసం వాడుకోవాలనుకునేవారు మాత్రం సహజంగానే మీ దారి నుంచి దూరమైపోతారు. పెళ్లైన కన్యా రాశి వారికి ఈ సమయం ఒక చిన్న పరీక్ష లాంటిది అయినప్పటికీ కూడాను ఆ చిన్న చిన్న గొడవలను మీ ఓర్పుతో దాటగలిగితే మీ బంధం మునుపెన్నడూ లేనంత బలంగా మారుతుంది. ఇక ఒంటరిగా ఉన్న వారికి ఈ తేదీల తర్వాత వారి జీవితంలోని ఒక సరైన నిజమైన వ్యక్తి ప్రవేశించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంతో భారంగా అనిపించిన కుటుంబ బాధ్యతలు కూడా మీకు తీపి జ్ఞాపకంగా ధైర్యంగా మారతాయి. ఇక మీ ప్రేమ జీవితం విషయానికి వస్తే కన్యా రాశి వారు ఎప్పుడు ప్రాణం ఇచ్చేలాగా నిస్వార్థంగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఆ ప్రేమను సరిగ్గా అర్థం చేసుకునే వారు దొరకడం చాలా అరుదుగా ఉంటుంది. మీ నిజాయితీని, మంచితనాన్ని ఎదుటి వారి బలహీనతగా చూసి అడ్డుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, అది మీ తప్పు కాదు. ఈ జన్మలో మీరు నేర్చుకోవాల్సిన కర్మపాఠం మాత్రమే. కన్యా రాశి వారు మీరు చేసే చిన్న మంచి పని కూడా మీ పుణ్య ఫలాన్ని పెంచుతూ ఉంటుంది. ఆ భగవంతుడు మీలో నిష్కల్మషమైన మంచితనాన్ని చూసి ముగ్ధులవుతూ ఉన్నారు. పైన చెప్పిన పరిహారాలను మీరు భక్తితో క్రమం తప్పకుండా చేస్తే ఈ జీవితంలో ఒక స్పష్టమైన సానుకూలమైన మార్పును మీరు స్వయంగా గమనిస్తారు. మీ పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మనసులోని భయం మటుమాయమై ఒక కొత్త ఆత్మవిశ్వాసం మీలో చిగురుస్తుంది. గుర్తుంచుకోండి, ఈ పరిహారాలకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ గుండెల్లో ఉన్న నిజాయితీ గల భక్తి మాత్రమే చాలు. ఈ సమయంలో మీరు పెట్టే ప్రతి అడుగు కూడాను, మీరు చేసే ప్రతి ధర్మ కార్యం మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా మారుతుంది. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన విషయంలోనికి ప్రవేశిస్తున్నాం. కన్యా రాశి వారి జీవితాన్ని మలుపు తిప్పే గ్రహాల కదలికలు ప్రారంభమయ్యాయి. ఇది సాధారణ గోచారం కాదు. దశాబ్దాల తర్వాత వస్తున్న అరుదైన సమయం. ప్రస్తుతం శనిదేవుడు తన కర్మ ఫలాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. శని అంటే భయం వద్దు. మీరు గతంలో ఎంత కష్టపడ్డారో, ఎంతటి అన్యాయానికి భరించారో, ఇప్పుడు దానికి వడ్డీతో సహా ఫలితాన్ని ఇవ్వడానికి శనిదేవుడు సిద్ధమయ్యాడు. దీనికి తోడు రాహు ప్రభావం వల్ల మీరు ఊహించని విదేశీ యోగం అకస్మాత్తుగా కలిసి వచ్చే అదృష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక సుఖకారకుడైన ధనకారకుడైన శుక్రుడు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాడు. ఈ 3 గ్రహాల కలయిక వల్ల మీ జీవితంలో 4 ప్రధాన మార్పులు సంభవిస్తాయి. గతంలో మీరు కోల్పోయిన డబ్బు లేదా ఎక్కడో ఆగిపోయిన మీ సొమ్ము అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన అవకాశాలు, అంటే అది ఒక గౌరవప్రదమైన ఉద్యోగము కావచ్చు, లాభసాటి వ్యాపారము కావచ్చు, లేదంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక కొత్త వ్యక్తి పరిచయమైనా కావచ్చు. ఈ అవకాశాన్ని మీరు సరిగ్గా పట్టుకుంటే మీ అదృష్టం రెట్టింపు అవుతుందండి. ఈ ఆగస్టు 15 నుంచి కూడా మీ కుటుంబంలో ఉన్న విభేదాలు, మనస్పర్ధలు మాయమైపోతాయి. మీ ఆత్మీయులతో మీ బంధం బలపడి ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఒత్తిడి, అలసట తగ్గిపోయి మీలో ఒక నూతన ఉత్సాహం, నూతన శక్తి ప్రవహిస్తుంది. అయితే కన్యా రాశి వారు ఈ గోల్డెన్ పీరియడ్లో మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక అండి. అదృష్టం వస్తున్నప్పుడు పొగరుతో కాకుండా వినయంతో ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఎంతటి ప్రాణ స్నేహితులైనా, దగ్గరి వారైనా సరే మీ దగ్గర డబ్బు అడిగితే మొహమాటం లేకుండా సున్నితంగా తిరస్కరించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చే అప్పు తిరిగి రావడం దాదాపు అసాధ్యం. అది మీకే పెద్ద తలనొప్పిగా మారుతుంది. అలాగే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని మోసం చేసేవారు మీ చుట్టూ పొంచి ఉన్నారు. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఇతరులపై ఆధారపడటం ఈ సమయంలో ప్రమాదకరం. మీ నిజాయితీని ఎదుటి వారి బలహీనతగా చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, అది మీ తప్పు కాదు. ఈ జన్మలో మీరు నేర్చుకోవాల్సిన ఒక కర్మ పాఠం మాత్రమే. ఈ ఆగస్టు 15 నుంచి కూడా మీకు ఒక స్పష్టత కూడా వస్తుంది. నా జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయంలో మీరు చాలా కఠినమైన సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇప్పటి వరకు ఇతరుల కోసం మీరు చేసిన రాజీలు ఇకపై ఉండవండి. నిజమైన ప్రేమ ఈ కాలంలో మరింత బలపడుతుంది. కానీ కేవలం అవసరం కోసం మీతో ఉన్న బంధాలు ఈ సమయంలో ముగింపునకు వస్తాయి. ఇది మొదట్లో బాధ కలిగించినా మీకు చాలా మేలు చేస్తుంది. పెళ్లి ఆలస్యం అవుతున్న వారికి దేవుడు నా కోసం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని సిద్ధం చేస్తున్నాడు అనే నమ్మకం ఈ కాలంలో మరింత బలపడుతుంది. ఇక వృత్తిలో లేదంటే సమాజంలో మిమ్మల్ని నమ్మి మోసం చేసిన వారు, సహాయం పొంది వెన్ను పోటీ పొడిచిన వారు, ఇలాంటి వ్యక్తుల వల్ల మీరు చాలా ఏడ్చారు. కానీ తేదీల తర్వాత కర్మచక్రం తిరగరాయబోతుందండి. మీరు ఎవరి మీద ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరిని శపించాల్సిన పనే లేదు. కర్మచట్టం తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతుంది. మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు, మీ పేరును పాడు చేయాలని అనుకున్నవారు తాము చేసిన తప్పులకు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. ఇది మీరు కోరుకున్నది కాదు, వారు చేసుకున్న కర్మ ఫలితం మాత్రమే. ఒకప్పుడు ఎవరిని చూసి అయితే మీరు భయపడ్డారో ఇప్పుడు వాళ్లే మీ ముందు చిన్నపోయి కనిపిస్తారు. వారి మాటలు ఏకపై మీ మనసును గాయపరచలేవు. అదే మీ అసలైన విజయం అండి. ఇప్పుడు శత్రువులకు మీకు ఉన్న ఏకైక ఆయుధం మీ మౌనమే. మీరు మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని విమర్శించే వారే ఆశ్చర్యపోతారు.
అయితే ఈ ఆగస్టు 20 నాటికి మీ జీవితంలో ఒక అద్భుతమైన ప్రశాంతత కూడా ఏర్పడబోతుంది. ఈ కన్యా రాశి వారు తమ శత్రువుల గురించి, వారి కుట్రల గురించి ఆలోచించడమే పూర్తిగా మానేస్తారు. ఎందుకంటే మీ దృష్టి ఎప్పుడు మీ సొంత ఎదుగుదలపైన, మీ మానసిక ఆరోగ్యం పైన మాత్రమే పడుతుంది. నిజానికి కన్యా రాశి వారి ఆరోగ్య సమస్యలు శరీరానికి సంబంధించినవి కావండి. అవి మీ మనసుకు సంబంధించినవి. ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించడం, బాధను గుండెల్లోనే దాచుకోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతిన్న మాట వాస్తవమే. కానీ తేదల నుంచి మీలో కొత్త అవగాహన అనేది వస్తుంది. ఎవరో చెబితే కాదండి, మీ శరీరమే మీతో మాట్లాడడం మొదలవుతుంది. చిన్నపాటి అలసట, నిద్రలేమి లేదంటే తలనొప్పి వచ్చినా కూడా దాన్ని అసలు నిర్లక్ష్యం అయితే చేయకండి. శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలి అంటే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని మీరు గ్రహిస్తారు. ఇది ఒంటరితనం కాదండి, మీకు గొప్ప విశ్రాంతి. మీ జీవితంలో జరిగే ఏ సంఘటన కూడా యాదృచ్ఛికమైతే కాదు అనే బలమైన నమ్మకం మీలో ఏర్పడుతుంది. మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే సరిగ్గా అదే మాట మీకు ఎక్కడో ఓ చోట వినిపిస్తూ ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని గుర్తు చేసుకోగానే ఆ వ్యక్తి మీకు ఎదురవ్వటం లేదంటే ఫోన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ సాక్షాత్తు దైవ సంకేతాలను మీరు గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ తేదీల తర్వాత మీ కళల ద్వారా కొన్ని అద్భుతమైన సంకేతాలు కూడా అందుతాయి. కళలో దేవాలయాలు కనిపించడం, వెలుగుతున్న దీపం లేదంటే సూర్యుడు కనిపించడం లాంటివి జరిగితే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ అంతరాత్మ ద్వారా ఆ పరమేశ్వరుడే మీతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుని ముందుకు సాగండి. మీరు అనుకోకుండా చూసే వీడియో, చదివే పుస్తకం లేదంటే కలిసే వ్యక్తి జీవిత దిశను పూర్తిగా మార్చే అవకాశము ఉంటుంది. ఈ సంకేతాలను గుర్తించి మీ అంతరాత్మ మాట వినడం మొదలు పెట్టండి. అదే మీకు సరైన మార్గాన్ని చూపుతుంది. కన్యా రాశి వారికి దేవుడు అనుగ్రహించే గొప్ప వరం వాక్శుద్ధి, లేదా మీరు మాట్లాడే మాటకు ఒక ప్రత్యేకమైన ప్రభావం అనేది ఉంటుంది. మీరు ఏది బలంగా కోరుకుంటే అది జరిగి తీరుతుంది. కానీ ఇప్పటి వరకు మీరు ఈ శక్తిని పూర్తిగా గుర్తించలేదు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. ఈ తేదీల తర్వాత మీ మాటల్లో ఒక గంభీర్యం, ఒక స్పష్టత వస్తుంది. మీరు దేని గురించి అయితే బలంగా ఆలోచిస్తున్నారో, దేని గురించి అయితే మాట్లాడుతున్నారో ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీ జీవితంలోనికి రావడం మొదలవుతాయి. అందుకే ఈ కాలంలో ఎప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడండి, మంచిని ఆలోచించండి. ఇక ఈ తేదీల తర్వాత మీలో నిగూఢంగా ఉన్న అద్భుతమైన శక్తి మేల్కొనబడుతుంది. ఇప్పటి వరకు మీరు దేనికైతే భయపడ్డారో ఆ భయమే నిజమయ్యేది. కానీ ఇప్పుడు మీరు ధైర్యంగా దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అదే నిజమవుతుంది. మీ మనసులోని గందరగోళం తగ్గి ఒక స్పష్టమైన దిశ ఏర్పడుతుంది. మీకు అసలు ఏం కావాలి, మీ లక్ష్యం ఏంటి అనే విషయంలో మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ఇది ఆకర్షణ సిద్ధాంతం మీ జీవితంలో పనిచేయడం మొదలైంది అనడానికి ఒక పెద్ద సంకేతం అండి. మీ మాటల్లో ఒక కొత్త నమ్మకం కనిపిస్తుంది. అది ఎదుటి వారిని ఆకట్టుకునే అద్భుతమైన అవకాశాలను మీ ముందుకు తీసుకొస్తుంది. ఆగస్టు 24 నాటికి నా జీవితాన్ని నేనే మార్చుకోగలను అనే బలమైన ఆత్మవిశ్వాసం మీకు సొంతమవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రమాదం కూడా పొంచి ఉంది. అందుకే కొన్ని విషయాలు అత్యంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పేది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దండి. ఏవైనా అవకాశాలు రాగానే ఆవేశంతో వెంటనే ఓకే చెప్పేయకండి. ప్రతి అవకాశం మీకు సెట్ అవ్వకపోవచ్చు. ఒక రోజు ఆగి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక గతంలో మిమ్మల్ని ముంచిన మరొక పొరపాటు అతి నమ్మకం. ఈ కాలంలో కొద్దిగా పరిచయమైన వారిని లేదా అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోకండి. మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చేయవద్దు. ఇక నా వల్ల ఏమవుతుందిలే అనే ఆలోచన మీకు అత్యంత ప్రమాదకరమైంది. మీలో ఉన్న అపారమైన శక్తిని, మీరు నమ్మకపోయిన దేవుడు మీకు ఇచ్చిన అద్భుతమైన అవకాశాలను మీ చేజార్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ కాలంలో మీ మనసును, గ్రహ బలాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక సాధనలు మీకు ఎంతైనా అవసరమవుతాయి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు కనీసం 5 నిమిషాలైనా సరే నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి ఆర్ఘ్యం వదలండి. దీనివల్ల మీకు అపారమైన మానసిక బలం అనేది లభిస్తుంది. అలానే ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం, లేదంటే కనీసం పసుపు రంగు వస్త్రం లేదంటే రుమాలు మీ దగ్గర ఉంచుకోవడం వల్ల గురుబలం పెరిగి పనుల్లోని ఆటంకాలు తొలగిపోతాయి. రాత్రి నిద్రపోయే ముందు రోజంతా జరిగిన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుని మీకు బాధ కలిగించిన విషయాలను అక్కడే వదిలేయండి. ఆవేశంలోనూ అతి సంతోషంలోనూ ఎలాంటి వాగ్దానాలు చేయకండి. మీ మాటలను ఆయుధంలాగా వాడండి. అవసరం లేని చోట మౌనంగా ఉండండి. మీరు తక్కువగా మాట్లాడి ఎక్కువ గమనిస్తే చాలా సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి అవకాశం మంచిదే అని భ్రమపడకండి. పైకి అందంగా కనిపించే ప్రతి దాని వెనుక ఒక ప్రమాదం ఉండవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి అడుగు వేయండి. మీ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. రోజు కొంత సమయం ధ్యానం కోసం కేటాయించండి. మీ లక్ష్యాలను స్పష్టంగా పెట్టుకోండి. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో దానిపైన దృష్టి పెట్టండి. విజయం త్వరలోనే మీ దరి చేరుతుంది. ఈ వీడియో మీకు ఒక చిన్న ఆశను, ధైర్యాన్ని ఇచ్చిందని నమ్ముతున్నానండి. ఈ సందేశం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ మనసులోని మాటను లేదంటే మీ భక్తిని చాటుతూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని చిన్న టైప్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం, మీ రాశి ఫలాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పరమేశ్వరుని మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః.